వరంగల్ కేయూ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా కొలువు చేసే శ్రీకాంత్ బువ్వ తక్కువ తింటున్నాడట, లంచాలు ఎక్కువ తింటున్నాడట. అందుకే అవినీతి నిరోధక శాఖ వాళ్ళు వల వేస్తే అందులో చిక్కుకొని ఎటెల్ల రాక గిల కొట్టుకుంటున్నాడు. సత్యమేవ జయతే అని సత్యంగా డ్యూటీ చేయకుండా అసత్యంగా డ్యూటీ చేసి ఆయన గారు ఎట్లా దొరికిండే బాలన్న అంటే చెప్తాపాన్రి. చూసినరా, నాలెముఖం వేసుకుని అమాయకత్వానికి కాకి అంగి వేసుకున్నట్టు ఉండి నాలెసూపులు చూస్తున్న ఈ నాలెముచ్చు మనిషే ఎస్ఐ పోగులకు శ్రీకాంత్ కాకతీయ యూనివర్సిటీ ఠానాలో కొలువు ఎలుగబెడుతున్నాడట. మరి ఏ కేసు విషయంలో ఇట్లా ఏసీ బోర్లకు అడ్డం పొడుగు నిలువు దొరికి ఇట్లా శైలు ముంగట పెట్టుకొని కూర్చున్నాడంటే నిరుడు డిసెంబర్ 29 తారీఖు నాడు గోపాల్పూర్లు నవో ఇంట్లో కొందరు పేకాట ఆడుతుంటే ఆడిపోయి 9 మందిని పట్టుకొని 1,86,000 పైకము అట్లనే 3 కార్లు స్వాధీనం చేసుకొని అందరినీ ఆధీనంలోకి తీసుకున్నాడట. అట్లా తీసుకున్నాడు నియతిగా కేసు బుకింగ్ చేసి కోర్టుకు పంపి కేసు కడితే అయిపోవు గాని మీ మీద కేసు లేకుండా చేస్తా మిమ్మల్ని రిమాండ్కు పోనీయా, అట్లా కేసు కాకుండా ఉండాలంటే 30,000 ఇయ్యమని డిమాండ్ చేసిండట. 15,000 ఇచ్చేదందుకు జూదగాళ్ళు ఒప్పుకుంటే పోలీస్ స్టేషన్ ముంగట్నే ఉన్న ఓటర్ల లంచం తీసుకుని ఏసీ బోర్లకు దొరికితే గులాబీ కోటలు ముంగడ పెట్టి కనిపించని 4వ సింహం కంతిరి గుణాన్ని ఇట్లా బరిబద్దలు చేసిర్రు. ఎట్లున్నది ముచ్చట, మంచి తొవ్వల పెట్టవలసిన పోలీసే తొవ్వ తప్పితే ఎట్లున్నదంటే కోడలకు బుద్ధి చెప్పి అత్త ఏమో చేసింది అన్నట్టే ఉన్నది. ఇసొంటోళ్ళను సస్పెండ్ చేసుడు కాదు, ఏకంగా డిస్మిస్ చేస్తే కొలువు పోతుందన్న బుగులుకు ముంగట ఏ ప్రభుత్వాధికారి లంచం తీసుకోడు, అట్లెందుకు చట్టాలను చేస్తలేరో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.